హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 129 పాయింట్స్ డ్రాప్ అయి 61,432 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 52 పాయింట్స్ డ్రాప్ అయి 18,130 దగ్గర క్లోజ్ అయింది. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ 54 పాయింట్స్ గెయిన్ అయి 43,752 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఎలా ఉంది వాల్టీ మార్కెట్ వోల్టాలిటీ? ఒక మంచి గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి సడన్ గా ఫాల్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర కొంత కన్సాలిడేట్ అవుతూ అగైన్ ఫాల్, అగైన్ కన్సాలిడేషన్, అగైన్ ఫాల్. ఇలా నిఫ్టీ రిలేటెడ్ గా పెద్ద వోల్టాలిటీ కనిపించదు, కానీ బ్యాంక్ నిఫ్టీని గమనించండి. ఓపెనింగ్ ఏ గ్యాప్ అప్, అక్కడి నుంచి కరెక్షన్ అండ్ అగైన్ ర్యాలీ, అగైన్ కరెక్షన్, అగైన్ ర్యాలీ, అగైన్ కరెక్షన్, అగైన్ ర్యాలీ అండ్ కంటిన్యూస్ గా మార్కెట్ ఫాల్. అండ్ ఫాల్ అవుతున్నప్పుడు కూడా ఈ విక్స్ ని ఒకసారి గమనించండి. క్యాండిల్స్ ని నియర్లీ 120-150 పాయింట్స్ దగ్గరగా కేవలం 15 మినిట్స్ లోనే ఇవాళ బిగ్ క్యాండిల్స్ ఇవాళ నిఫ్టీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు ఒక సందర్భంలో కనిపించాయి. సో ఇవాళ టోటలీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా కంప్లీట్ వోల్టాలిటీ అయితే పర్టికులర్ గా ఎక్స్పైరీ అండ్ లో ప్రీమియమ్స్ అవుట్ అండ్ అవుట్ వోల్టాలిటీ, ఒక హ్యూజ్ వోల్టాలిటీ బ్యాంక్ నిఫ్టీలో ప్లే అయింది. ఈవెన్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా వాట్ వోల్టాలిటీ కనిపిస్తుంది. సరే, ఇవాల్టి మన మార్కెట్స్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అయ్యా. గ్యాప్ అప్ కి రీజన్ ఏంటి ఫ్రెండ్స్? యుఎస్ రిలేటెడ్ గా డెట్ సీలింగ్ గురించి, డెట్ సీలింగ్ లిమిట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. వీటి రిలేటెడ్ గా యుఎస్ లో కొన్ని పాజిటివ్ డిస్కషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. లైక్ గవర్నమెంట్ అండ్ ప్రతిపక్షాలు వీళ్ళందరూ కలిసి డెట్ సీలింగ్ లిమిట్ ని పెంచేస్తారులే అని మార్కెట్ అయితే ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న అప్డేట్స్ తో నమ్ముతుంది. కాబట్టి మీరు గమనిస్తే యుఎస్ మార్కెట్స్ పెరిగాయి, ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి అండ్ చివరాఖరికి యూరోపియన్ మార్కెట్స్ కూడా ఇవాళ పాజిటివ్ గానే ఉన్నాయి. బట్ వాటన్నిటిని పక్క నుంచి మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మాత్రం ఇవాళ స్లైడ్ అవుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఎస్బీఐ అండ్ ఐటీసీ రిజల్ట్స్ రావడం, రిజల్ట్స్ తర్వాత ఆ రెండు స్టాక్స్ లో కూడా స్లైట్ కరెక్షన్ కనిపించడం. రిజల్ట్స్ తర్వాత కరెక్ట్ అంటే రిజల్ట్స్ నెగిటివ్ గా ఉన్నాయని కాదు, రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, రెండిటివి బాగున్నాయి. ఆ నెంబర్స్ ని మనం న్యూస్ వీడియోస్ లో కవర్ చేద్దాం, ఎక్కడెక్కడ ఎలాంటి నెంబర్స్ వచ్చాయని. బట్ అవుట్ అండ్ అవుట్ ఇవాళ మార్కెట్స్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కి డిటాచ్ అయ్యి, మీన్స్ వాటితో సంబంధం లేకుండా ఇతర ఈక్విటీ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా ఉంటాయి. మన ఈక్విటీ మార్కెట్స్ మాత్రం ఇంట్రాడే సెషన్స్ లో స్లైడ్ అయింది. అండ్ యుఎస్ డెట్ సీలింగ్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి కదా. దీని రిలేటెడ్ గా నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను అండ్ అగైన్ చెప్తున్నాను. ఈ డెట్ సీలింగ్ రిలేటెడ్ గా ఇష్యూ మనకి మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్ వినిపిస్తూ ఉండేది. లైక్ ఈసారి కొత్తగా వస్తున్నది కాదు, మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్ లో మనం ఇది వింటూ వచ్చేది. మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ లో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. కానీ చివరి డే వరకు కూడా దాని రిలేటెడ్ గా ఒక కంక్లూజన్ రాదు. వాళ్ళిద్దరి మధ్యలో పోటాపోటీగా డిస్కషన్స్ ఉంటాయి, కానీ ఒక కంక్లూజన్ రాదు. అట్లీస్ట్ ఈ టైంలో మనకి 5-6 days బిఫోరే ఓకే దీని రిలేటెడ్ ఒక పాజిటివ్ కంక్లూజన్ వస్తుందనేలా బోత్ సైడ్స్ నుంచి మనకి వాదనలు ఆర్ స్టేట్మెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. కాబట్టి మార్కెట్స్ కూడా ఓకే ఇది ఒక ఈవెంట్ కాదు ఇంకా అనుకొని అప్ సైడ్ కి మూవ్ అవడం స్టార్ట్ అయింది. యూఎస్ లో నాస్డాక్ ఐ థింక్ 52 వీక్ హై కి చాలా దగ్గరగా ఉంది. ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ కొంత మార్కెట్ ని స్టేబుల్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఎస్బీఐ, ఐటీసీ ఇతర సెగ్మెంట్ లో ఉంటున్న స్టాక్స్ అన్ని ఇవాళ వస్తున్న డిక్లైన్ తో ఇవాళ మార్కెట్స్ లో ఈ డిక్లైన్ మనకు కనిపించింది. సరే, మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూ చేస్తున్న వ్యూ ఓవరాల్ మార్కెట్ వ్యూ బులిష్. కానీ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ కాన్స్టెంట్ గా ఫ్రమ్ 18,450 డిక్లైన్ అవుతుంది. కాబట్టి ఈ నియర్ టర్మ్ ప్రైస్ లో కొంత కన్సాలిడేషన్ 18,000 to 18,500 ఈ రేంజ్ లో ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మీన్స్ కంటిన్యూస్ గా మార్కెట్ ఒక డైరెక్షన్ లో ర్యాలీ అయిన తర్వాత ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్, ఆ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ మనకు కనిపించడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఓవరాల్ వ్యూ బులిష్ గా ఉంటున్నా 18,450 బ్రేక్ అయి అప్ సైడ్ వెళ్ళందే మనం బులిష్ ట్రేడ్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని పొజిషనల్ బేసిస్ చెప్తున్నాను. అండ్ మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఒక 10-12 న్యూస్ వీడియోస్ నుంచి మీరు గమనిస్తూ వస్తే 18,000 to 18,500 ఈ రేంజ్ ని మనం చూస్తూ వచ్చాం. ఆప్షన్ చైన్ లో మార్కెట్ 18,450 కి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం అప్ సైడ్ లెవెల్ 18,500 ని మార్చలేదు. సో ఇంకొక 500 పాయింట్స్ ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ పైన ఇష్యూ అవుతుంది అనుకున్నా ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ అబౌవ్ సస్టైన్ అయినప్పుడు మనం ఆ డెసిషన్ తీసుకుందాం అనుకున్నాం. ఈవెన్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు కూడా 18,000 లెవెల్ ని నేను చేంజ్ చేయట్లేదు, అదే లెవెల్ ని మెయింటైన్ చేస్తున్నాను. ఆ లెవెల్ బిలో మార్కెట్ సస్టైన్ అయినప్పుడు ఇన్ షార్ట్ టర్మ్ వ్యూ మనది చేంజ్ చేసుకోవడమా అలాంగ్ విత్ మన రేంజ్ 18,000 to 18,500 లో డౌన్ సైడ్ ఉంటున్న 18,000 లెవెల్ రేంజ్ ని కూడా చేంజ్ చేసుకోవడమా మనం చేద్దాం. ఇంకా చెప్పాలంటే 18,050 బిలో మార్కెట్ క్లోజ్ అవుతున్నారు, సస్టైన్ అవుతున్నా ఆ ట్రేడింగ్ డే సెషన్ లో కూడా మనం డెసిషన్ తీసుకుందాం. కానీ అప్పటి వరకు మార్కెట్ లో నేను ఒక 18,000 to 18,500 ఇన్ బిట్వీన్ ఒక కన్సాలిడేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ 18,050 ఆర్ 18,000 లెవెల్ బిలో మార్కెట్ క్లోజ్ అవుతున్నా, సస్టైన్ అవుతున్నా. మార్కెట్ రిలేటెడ్ గా నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 17,800 దగ్గర కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ ఇంట్రాడే సెషన్స్ లో ఆ లెవెల్స్ బిలోకి వెళ్తున్నప్పుడు మాత్రం అదొక మంచి ఆపర్చునిటీ. 18,000 దగ్గరకు వచ్చింది, 18,000 బిలో మనకు దొరుకుతుంది కదా అని కాకుండా ఆ లెవెల్స్ కి బిలో వెళ్ళి అగైన్ బయింగ్ సెంటిమెంట్
ఆర్ బులిష్ సెంటిమెంట్ తో అబవ్ వచ్చి సస్టైన్ అవ్వకుండా లెవెల్స్ పై ట్రేడ్ అవ్వకుండా లెవెల్స్ బిలో ఉంటున్నప్పుడు మాత్రం ఎటువంటి బయింగ్ ఆర్ బులిష్ యాక్టివిటీని పర్సనల్ గా నేను తీసుకోవాలనుకోవట్లేదు. సో 18,050 బిలో ఆర్ 18,000 బిలో బ్రేక్ అయి ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు బులిష్ ట్రేడ్స్ తీసుకునే ముందు క్లియర్ కన్ఫర్మేషన్ కోసం చూడాలి. ఫ్రెండ్స్, ఇలా డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు క్రెడిట్ కార్డ్ వాడుతున్న వాళ్ళ రిలేటెడ్ గా ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు, మీకు తెలిసిన వాళ్ళు క్రెడిట్ కార్డ్ వాడుతున్నా ఈ అప్డేట్ ని కొంత జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఇండియాలో LRS లో భాగంగా మీన్స్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ లో భాగంగా $2,50,000 వరకు మాత్రమే ఒక సంవత్సరంలో మన ఇండియన్ మనీని ఫారెన్ మనీగా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి పర్సన్ కి ఒక సర్టైన్ లిమిట్ ని RBI అండర్ లో LRS స్కీమ్ లో మనకి విధించారు. సో దట్ అంత మొత్తానికి మించి మనం తీసుకువెళ్లాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి రెస్ట్రిక్షన్స్ ఉండేవి. కాకపోతే ఈ అండర్ లోకి క్రెడిట్ కార్డ్ ఇప్పుడు వచ్చేది కాదు. సో క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి మనం ఎటువంటి పేమెంట్స్ ఇప్పటి వరకు చేస్తూ రాగలిగే వాళ్ళం. కానీ ట్యూస్డే గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రీవియస్ గా ఉంటున్న ఎక్స్క్లూజన్ ని లైక్ క్రెడిట్ కార్డ్స్ ఇందులో ఉండవన్న ఎక్స్క్లూజన్ ని ఒక లైన్ ని రిమూవ్ చేస్తూ ఉండడం, క్రెడిట్ కార్డ్స్ ఒక పేమెంట్స్ కూడా ఇప్పుడు LRS లో భాగమయ్యాయి. ఇక్కడతో ఉన్నా సరిపోతుంది. లైక్ LRS లో క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ భాగమైనా ప్రతి ఇయర్ మనకి $250,000 వరకు, రూపీస్ కాదు డాలర్స్ వరకు కూడా మనకి లిమిట్ ఉంటది. కాబట్టి మోస్ట్లీ మనలో ఎవరు అంత పెద్ద స్పెండింగ్స్ చేయరు ప్రతి సంవత్సరం. కానీ దీంతో పాటు ఈ బడ్జెట్ లో మనకి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడి నుంచి ఫారెన్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే లైక్ మీరు ఒక అబ్రాడ్ కు వెళ్ళి ఏదైనా హోటల్లో స్టే చేయాలనుకున్నా, బుక్ చేసిన ఫ్లైట్ టికెట్స్ కానీ వీటన్నిటికి సంబంధించి మీరు చేసే పేమెంట్స్ పై 5% ఉన్న TCS కాస్త 20% కి పెంచుతున్నాం అనేలా నిర్మలా సీతారామన్ గారు ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. యాక్చువల్లీ బడ్జెట్ లోనే మనకు అప్డేట్ ఉంది. కానీ ఇది అందరికీ వర్తిస్తుందా, లైక్ క్రెడిట్ కార్డు వాళ్ళకి కూడా వర్తిస్తుందా లేదా, లేకపోతే వీటి రిలేటెడ్ గా ఉంటున్న లిమిటేషన్స్ కేవలం కొన్ని వాటికే ఉంటుందేమో అని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు వస్తున్న అప్డేట్, కొత్త అప్డేట్ ప్రకారం గవర్నమెంట్ వాళ్ళు క్లియర్ గా క్రెడిట్ కార్డ్ ని వాడుతూ కూడా ఇండియా నుంచి ఎవరెవరైతే అబ్రాడ్ కు వెళ్లి వాటి రిలేటెడ్ గా స్పెండింగ్స్ చేస్తుంటారో వాళ్ళు చేస్తున్న ఆ స్పెండింగ్ మొత్తం పై 20% TCS అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి TDS అంటే ఐడియా ఉంటుంది, కానీ TCS అంటే ఐడియా ఉండదు. ఆ రెండిటికి ఉన్న డిఫరెన్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఉంచుతున్నాను. సో వీటి గురించి మాట్లాడుకోవడం కాదు కదా మన మెయిన్ పాయింట్. ఫైనల్లీ వీటి రిలేటెడ్ ఉన్న మీనింగ్ ని అర్థం చేసుకుందాం. ఇక్కడ నుంచి మీరు ఫారెన్ కి వెళ్ళాలనుకోని లెట్స్ సే మీరు మొత్తానికి $1,00,000 దగ్గరగా మీకు ఖర్చు అవుతుంది అనుకోండి. ఫ్లైట్ బుకింగ్స్, అక్కడ హోటల్ బుకింగ్స్ అండ్ మొత్తం స్పెండింగ్ $1,00,000 ఖర్చు అవుతుంటే అది మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా చేసినా ఆర్ ఇతర ఎవరైనా ఏజెన్సీ ద్వారా చేసినా ఎలా చేస్తున్నా $1,00,000 మీరు ఖర్చు పెట్టాలనుకుంటే మీ దగ్గర $1,20,000 ఉండాలి. మీరు స్పెండ్ చేస్తున్న అమౌంట్ పై 20% TCS ఎవరి ద్వారా అయితే చేస్తున్నారు, లైక్ మీరు క్రెడిట్ కార్డ్ కంపెనీ అయితే వాళ్ళు మీకు అక్కడ డెబిట్ చేసి గవర్నమెంట్ కి దాన్ని క్రెడిట్ చేస్తారు. ఆర్ ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్తున్నా వాళ్ళు మీకు ఫ్రంట్ గా దాన్ని చార్జ్ చేసి అది వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి TCS రూపంలో క్రెడిట్ చేయాలి. సో $1,00,000 మీరు స్పెండ్ చేద్దాం అనుకుంటే $1,20,000 కావాలని చెప్తున్నాను. అడిషనల్ గా ఉంటున్న డబ్బులు గవర్నమెంట్ కి వెళ్తున్నట్టే కదా. మరి ఆ డబ్బులు లెట్స్ సే నేనే వెళ్తున్నాను అబ్రాడ్ కి, $1,00,000 ఖర్చు పెడుతున్నాను, 20,000 ఎక్స్ట్రా గవర్నమెంట్ కి వెళ్ళింది. మరి ఆ డబ్బులు నేను ఎప్పుడు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్, నేను ఒకవేళ అడ్వాన్స్ ట్యాక్స్ పేర్ అనుకోండి, క్వార్టర్లీ నేను అడ్వాన్స్ ట్యాక్స్ పే చేస్తుంటే నేను పే చేయాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్ లో నుంచి అలా కట్ అయిన TCS ని డిడక్ట్ చేసుకొని నేను మిగతా అడ్వాన్స్ ట్యాక్స్ ని పే చేయొచ్చు. ఆర్ నేను అసలు అడ్వాన్స్ ట్యాక్స్ పేరునే కాదు, ఓన్లీ సాలరీడ్ ఎంప్లాయీని, దెన్ నేను నా ఇయర్ ఎండ్ లో ITR ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేసి నేను ఏదైనా ట్యాక్స్ ని పే చేయాల్సి ఉంటే ఆ ట్యాక్స్ పేమెంట్ లోంచి ఇలా కట్ అయిన TCS ని డిడక్ట్ చేసి మిగిలిన ట్యాక్స్ ని నేను పే చేయాల్సి ఉంటుంది. ఆర్ అసలు నేను అడ్వాన్స్ ట్యాక్స్ పేరుని కాదు, అసలు నేను నెట్ అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ కి, స్టిల్ నా దగ్గర ఇలా TCS రూపంలో కట్ చేశారంటే నేను ITR ని కంపల్సరీగా ఫైల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేసి ఆ TCS ని రీఫండ్ తీసుకోవాలి. ఎప్పుడు రీఫండ్ తీసుకోవాలి? ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. July 1st నుంచి మనకి ఈ రూల్ అమల్లోకి రానుంది. లెట్స్ సే అనుకుందాం మీరు July 2nd ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారు ఫారెన్ ట్రిప్ రిలేటెడ్ గా, దాన్ని మీకు కట్టే 20% TCS ఉంటది కదా, ఆ 20% TCS మీరు ఇయర్ ఎండ్ అయ్యాక, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యాక ITR ని ఫైల్ చేసి, ITR ఫైల్ చేయగానే రీఫండ్ ఇవ్వరు కదా, అక్కడి నుంచి కూడా ఒక 5-6 months పడుతుంది మనకి కంప్లీట్ రీఫండ్ రావడానికి. ఇలా చూస్తే నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ లో మీరు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో కానీ ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే అబ్రాడ్ రిలేటెడ్ గా మీకు అలా బ్లాక్ అవుతున్న 20% TCS మీకు రీఫండ్ గా రావడానికి 18 months దగ్గరగా పడుతుంది. డెఫినెట్లీ ఇది ఒక గుడ్ స్టెప్ అయితే కాదు, బికాస్ యూజర్స్ కి సంబంధించిన మనీ పర్టికులర్ గా వేరొక దేశాలకు వెళ్ళాలి, ఖర్చు
చేయాలనుకుంటున్నప్పుడు ఆ డబ్బులే ఎక్కువ ఉంటుంది, ఫ్లైట్ టికెట్స్ కానీ హోటల్ టికెట్స్ కానీ అవే ఎక్కువగా ఉంటుంటాయి. ఇప్పుడు వాటిపై ఇంకొక అడిషనల్ గా ఇంకొక 20% దగ్గరగా బ్లాక్ చేస్తూ అదొక 18 months తర్వాత ఇస్తూ ఉండడం. బ్లాక్ అయిన మనీ గవర్నమెంట్ కి అడ్వాంటేజ్, బికాస్ అదొక ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. ఆ 18 నెలల పాటు ఆ డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, ₹1 ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ 18 months తర్వాత కూడా ఎవరెవరైతే ఐటీఆర్ ని ఫైల్ చేసి క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది రీఫండ్ అవుతుంది. అండ్ ఇంతలోపు బ్లాక్ అయిన వాళ్ళకి ఈ ఇంట్రెస్ట్ కోల్పోతున్నట్టు అండ్ అడిషనల్ క్యాపిటల్ అలా బ్లాక్ అవుతున్నట్లు. కాబట్టి దేనికోసం తీసుకుంటున్నారన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. మేబీ డొమెస్టిక్ గా ఉంటున్న మన ఇండియాలో ఉంటున్న టూరిజం ని డెవలప్ చేయడానిక, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ద్వారా స్పెండింగ్స్ ఎక్కువగా అబ్రాడ్ లో చేస్తూ వాటికి లెక్కలు తేలట్లేదనేలా ఏమైనా గవర్నమెంట్ కనిపించిందా? మరి రీజన్ ఏంటో తెలియట్లేదు. కానీ ఈ స్టెప్ తీసుకుంటూ ఉండడం డెఫినెట్లీ క్రెడిట్ కార్డ్స్ ని యూజ్ చేస్తూ ఇతర దేశాలకు వెళ్తూ వాటి రిలేటెడ్ గా స్పెండింగ్ చేస్తున్న వాళ్ళకైతే ఒక బిగ్ నెగిటివ్ అనుకోవాలి. ఆర్ అట్లీస్ట్ ఒక బిగ్ ట్రాన్సాక్షన్ ఒక లిమిట్ పెట్టి ఆ లిమిట్ పై చేస్తున్న దానికైనా ఒక టీసీఎస్ ఇంత కట్ అవుతుందని చెప్పకుండా డైరెక్ట్ గా ఏం చేస్తున్నా, మీరు జస్ట్ $10 పెట్టి చేస్తున్న ట్రాన్సాక్షన్ కైనా సరే 20% దగ్గరగా టీసీఎస్ ని బ్లాక్ చేసి ఈ రెండులో మీరు ఐటీఆర్ ఫైల్ చేసి రీఫండ్ తీసుకోవాలని చెప్తుండడం అయితే ఈ లాజిక్ ఏంటనే దాని రిలేటెడ్ గా ఎంటైర్ ఇంటర్నెట్ లో మనకి డిస్కషన్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, ఇది అబ్రాడ్ కి వెళ్ళి అక్కడ స్పెండ్ చేస్తున్న ఫ్లైట్ టికెట్స్ కానీ హోటల్ వీటి రిలేటెడ్ గా ఒకవేళ ఎడ్యుకేషన్ పరంగా వెళ్తున్నా ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ పరంగా వెళ్తున్నా ఇక్కడ వాటి రిలేటెడ్ గా టీసీఎస్ ఎంత ఉందనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అలా కాకుండా ఇంక ఏ ఇతర కేసు అయినా ఓవర్సీస్ రిలేటెడ్ గా టూర్ ఆల్ ట్రావెల్ ని ప్లాన్ చేస్తున్నా వాటి రిలేటెడ్ గా టీసీఎస్ అయితే ప్రీవియస్ గా ఉన్న దానికంటే కూడా ఇప్పుడు 20% దగ్గరగా లిమిట్ ని అయితే సెట్ చేశారు. ఓవరాల్ ఇది క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఎవరైతే అబ్రాడ్ కి ట్రావెల్ చేసి స్పెండ్ చేస్తూ ఉంటారో ఇక్కడ నుంచి వాళ్ళ రిలేటెడ్ గా 20% అడిషనల్ గా మనీ బ్లాక్ అయ్యి ఈ రెండులో వాళ్ళు రీఫండ్ తీసుకోవాలి. దీనికి సొల్యూషన్ ఆర్ బెస్ట్ హ్యాక్ ఏంటి అంటే జూలై 1st నుంచి మనకి రూల్స్ అమల్లోకి రానున్నాయి. సో ఎవరైనా నెక్స్ట్ ఎన్ని నెలల తర్వాత చేయాలనుకుంటే ట్రావెల్ రిలేటెడ్ గా అయినా జూలై 1st లోపే మీరు టికెట్స్ ని బుక్ చేసుకున్నారు, హోటల్స్ ని బుక్ చేసుకుంటున్నా దెన్ మీకు ఈ టీసీఎస్ అనేది అమలు అవ్వదు. సో అలా కూడా అడ్వాంటేజ్ పొందొచ్చు. లేదంటే ఎప్పుడైనా టూర్ ప్లానింగ్ అనేది ఇంకెలా చేసుకోవాలంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లో మనకు వాటి రిలేటెడ్ గా బుకింగ్స్ ని చేసుకోవాలి. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లో మనం చేసాం అనుకోండి ట్రాన్సాక్షన్, ఆ బ్లాక్ అయిన 20% నెక్స్ట్ కమింగ్ డేస్ లోనే మనం ఐటీఆర్ ని ఫైల్ చేసి విత్ ఇన్ ద షార్ట్ గ్యాప్ మనం అది రీఫండ్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఇన్ ద వర్స్ట్ కేస్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో మీరు ఆ ట్రాన్సాక్షన్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఐటీఆర్ ని ఫైల్ చేసి అక్కడి నుంచి ఒక 4-5 months ఆర్ 6 months దగ్గరగా వెయిట్ చేసి రీఫండ్ ని పొందడం. ఇదే జూలై 1st బిఫోర్ అయినా చేయాలి ఆర్ అప్ కమింగ్ ఇయర్స్ లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో అయినా మనం ట్రాన్సాక్షన్ చేస్తే బెస్ట్ కేస్ లో మనం బ్లాక్ అవుతున్న మనీ రిలేటెడ్ గా డిసడ్వాంటేజ్ క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇలా టీసీఎస్ లో వస్తున్న చేంజెస్, ట్యాక్స్ కలెక్షన్ సోర్స్ లో వస్తున్న చేంజెస్ కారణంగా అధికంగా డబ్బులు బ్లాక్ అవుతుందని యూజర్స్ కి అనిపించి ఒకవేళ ట్రాన్సాక్షన్స్ చేయడం తగ్గించిన, కార్డ్స్ ని యూజ్ చేయడం తగ్గించిన క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కి, బ్యాంక్స్ కి అండ్ ఈవెన్ మర్చెంట్స్ కి కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో మనకు అర్థం అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ స్టాక్ ని గమనించారా? ఓపెనింగ్ పాయింట్ నుంచి కూడా హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది కదా. ఈ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ టైమ్స్ లోనే 1.41 crore షేర్స్ దగ్గరగా నియర్లీ 14% దగ్గరగా ఈక్విటీ హ్యాండ్స్ అయితే మారింది, విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 254 crore. సో ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండడం ఎవరో బిగ్ ప్లేయర్స్ స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళకు ఉంటున్న హోల్డింగ్స్ ని ఇతర ప్లేయర్స్ కి సెల్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ కి రీజన్. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ జిఎన్ఎఫ్సి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ ఆన్ రెవెన్యూ సైడ్, మార్జిన్స్ వీటిలో క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డిక్లైన్ కనిపిస్తుంది. బట్ వీళ్ళ నెంబర్స్ కంటే కూడా వీళ్ళు ₹30 per share డివిడెండ్ ని డిక్లేర్ చేశారు. సో ఆల్మోస్ట్ 600 దగ్గరగా ట్రేడ్ అవుతున్న షేర్ నియర్లీ 5% దగ్గరగా డివిడెండ్ ఈల్డ్ ని వీళ్ళు డిక్లేర్ చేస్తూ ఉండడం కొంత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ వీళ్ళ నెంబర్స్ స్టాక్ 9% దగ్గరగా కరెక్ట్ అయింది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ శివాలిక్ బయోమెటల్ గురించి మాట్లాడుకోవాలి. క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కి నియర్ గానే ఉన్నాయి. ఆ నెంబర్స్ ఒక గ్రోత్ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ వీళ్ళు రిజల్ట్స్ తో పాటు 70 పైస్ డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. ఆల్రెడీ ప్రీవియస్ FY23 లో ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో 50 పైస్ డివిడెండ్ ని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఒక 70 పైస్ టోటలీ FY23 గాను వాళ్ళు ఇచ్చిన డివిడెండ్ టోటల్ డివిడెండ్ ₹1.20. అండ్ నెక్స్ట్ రైల్ టెల్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, టోటలీ నెంబర్స్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో బెటర్ గానే గ్రో అయినట్లు కనిపిస్తుంది. కానీ జస్ట్ మార్జిన్స్ ని గమనించండి. లాస్ట్ ఇయర్ సేమ్ టైం మార్జిన్స్ లో ఎలాంటి డిక్లైన్ ఉందని. సో టోటలీ ఫోకస్ అంతా, ఈ రిజల్ట్స్ ఫోకస్ అంతా కూడా మార్జిన్స్ పైనే ఉంది. ఈవెన్ మేనేజ్మెంట్ ని కూడా కాన్ఫరెన్స్ కాల్స్ లో అడుగుతున్నది మార్జిన్స్ రిలేటెడ్ గానే. కాబట్టి ఎంటైర్ నెంబర్స్ లో గ్రోత్ ఉంది అని కాకుండా మార్జిన్స్ పై మనం ఫోకస్ చేస్తే మార్జిన్స్ డ్రాప్ అవడానికి మెయిన్ రీజన్ వీళ్ళ ఎంటైర్ రెవెన్యూస్ లో హైయర్ కాంట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ బిజినెస్ నుంచి వచ్చిందని. అండ్ ఈవెన్ కాంపిటీటర్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి ప్రైసింగ్ ప్రెషర్ కారణంగా వీళ్ళ మార్జిన్స్ డ్రాప్ అయ్యాయని చెప్తున్నారు. సరే, ఈసారి
డ్రాప్ అయింది, కానీ అప్కమింగ్ టైమ్స్ లో గోయింగ్ ఫార్వర్డ్ 19-20% మార్జిన్స్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తారని అండ్ ఇన్ FY24 నియర్లీ 2500 crore రెవెన్యూని వీళ్ళు అచీవ్ చేస్తారని ఎంటర్ FY24 కి వీళ్ళు అచీవ్ చేస్తారని మెన్షన్ చేస్తూ ప్రెసెంట్ వీళ్ళు రైల్వేస్ వాళ్ళకి పే చేస్తున్న 7% రాయల్టీ రిలేటెడ్ గా కూడా కమింగ్ టైమ్స్ లో డిస్కషన్స్ చేస్తారని కూడా రైల్ టెల్ మేనేజ్మెంట్ అండ్ ఈవెన్ నెంబర్స్ పరంగా ఓవరాల్ అవుట్లుక్ అయితే మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్ నెంబర్స్ లో కన్సర్న్ లా కనిపిస్తున్నది మార్జిన్స్, బట్ ఆ మార్జిన్స్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ అయితే క్లారిటీ ఇచ్చారు. అప్కమింగ్ టైమ్స్ లో 19-20% మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తారని. నెక్స్ట్ ఎంటార్ టెక్నాలజీస్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఇక్కడ కూడా మార్జిన్స్ లో స్లైట్ డిక్లైన్ మనకు కనిపిస్తుంది. రెస్ట్ రిమైనింగ్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గానే ఉన్నాయి. అండ్ ఈ FY23 లో వీళ్ళు 1065 crores దగ్గరగా ఆర్డర్స్ ని గెలుచుకున్నారని అండ్ వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ అందులో మెజారిటీ ఆఫ్ కాంట్రిబ్యూషన్ వీళ్ళకి క్లీన్ ఎనర్జీ స్పేస్ నుంచే కాంట్రిబ్యూట్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఇవాళ వచ్చిన మెయిన్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్, వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ అండ్ ఓవరాల్ మెయిన్ మెట్రిక్స్ అంతా కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. ఈవెన్ అసెట్ క్వాలిటీ కూడా లాస్ట్ టైం కంటే బెటర్ గానే ఉంది. సో ఓవరాల్ మెయిన్ నెంబర్స్ అంతా చూస్తున్నప్పుడు వీళ్ళ డేటా పాజిటివ్ గానే ఉంది. అండ్ ప్రావిజన్ స్లిపేజెస్ ఇవి కూడా మార్కెట్ ని నెగిటివ్ గా సర్ప్రైజ్ చేసేంత డేటా అలా ఏం రాలేదు. సో ఈ రిమైనింగ్ డేటా అంతా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. సో ఓవరాల్ నెట్ నెంబర్స్ అంతటిని కలుపుతున్నా ఉంటున్న స్లైట్ మిసెస్ వీటన్నిటిని కంబైన్ చేస్తున్న ఓవరాల్ SBI నెంబర్స్ పాజిటివ్ గానే ఉంటున్నాయి. ఈవెన్ ఆఫ్టర్ రిజల్ట్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ ఏవి కూడా స్టాక్ రిలేటెడ్ గా బిగ్ నెగిటివ్ సర్ప్రైజ్ అయితే కాదు. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి, బట్ ఈవెన్ స్టిల్ రీపొజిషనింగ్ లైక్ స్టాక్ రిలేటెడ్ గా ఇంకా బెటర్ నెంబర్స్ ని మార్కెట్ మేబీ ఎస్టిమేట్ చేసి ఉండొచ్చు. ఆర్ ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే లాస్ట్ 1 month లో ఇవాళ ర్యాలీ తర్వాత కూడా స్టాక్ 7% దగ్గరగా పెరిగినట్లు. సో మేబీ రీసెంట్ ప్రీ పొజిషనింగ్ ఆర్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉంటుండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాల్టి ఫాల్ కి రీజన్. కానీ నెంబర్స్ బాగున్నాయి. SBI వాళ్ళు రిజల్ట్స్ తో పాటు ₹11.30 per share డివిడెండ్ ని కూడా ప్రకటించారు. నెక్స్ట్ ITC వాళ్ళ నెంబర్స్ మాట్లాడుకునే ముందు ఐటీసీ వాళ్ళు నెంబర్స్ తో పాటు డివిడెండ్ ని కూడా ప్రకటించారు. ₹2.75 స్పెషల్ డివిడెండ్ అండ్ ఫైనల్ డివిడెండ్ ₹6.75. టోటల్ గా చూస్తే ₹9.5 per share దగ్గరగా ఈసారి క్వార్టర్ లో వీళ్ళు డివిడెండ్ ని ప్రకటించినట్టు. ఇక వీళ్ళ నెంబర్స్ విషయానికి వస్తే వీళ్ళ టోటల్ నెంబర్స్ లైక్ వీళ్ళ మార్జిన్స్, రెవెన్యూస్, ప్రాఫిట్ ఇవన్నీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది సెగ్మెంట్ వైడ్ గా లైక్ మోస్ట్లీ మార్కెట్ ఎక్కువగా ఫోకస్ చేసేది వీళ్ళ సిగరెట్స్ అలాగే FMCG బిజినెస్ ని. వాటి గురించి మాట్లాడుకుంటే FMCG స్పేస్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసిందని అనుకోవాలి. విత్ రెవెన్యూ గ్రోత్ ఆఫ్ 19% అండ్ ఈవెన్ మార్జిన్స్ 10.1% దగ్గరగా మెయింటైన్ చేస్తుండడం రీసెంట్ లో హైయెస్ట్ మార్జిన్స్ అండ్ రెవెన్యూలో గ్రోత్ ఓవరాల్ FMCG స్పేస్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోనే వచ్చింది. మరి వీళ్ళ సిగరెట్ బిజినెస్ ఎలా ఉంది? మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ 12-13% వాల్యూమ్ గ్రోత్ ఉంటుందని, కానీ ఆ సిగరెట్ స్పేస్ లో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బిలో కనిపిస్తుంది. సో ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గానే ఉన్నాయి. అండ్ పర్టికులర్ గా స్టాండ్ అవుట్ అవుతున్నది FMCG బిజినెస్. వెరీ స్ట్రాంగ్ నెంబర్స్. స్లైట్ డిసప్పాయింట్మెంట్ మన వాల్యూమ్స్ పరంగా సిగరెట్ బిజినెస్ లో కనిపిస్తుంది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి 1% బిలో వాల్యూమ్స్. ఈ 2 బిజినెస్ ని పక్క నుంచి రిమైనింగ్ బిజినెస్ లో హోటల్ బిజినెస్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మ్ చేస్తుంటే అగ్రి, పేపర్ బోర్డ్ అండ్ ప్యాకింగ్ కూడా డిసప్పాయింట్ చేయలేదు. సో ఓవరాల్ ఐటీసీ నెంబర్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ స్టాక్ 2% ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 25% అండ్ లాస్ట్ 1 year లోనే 50% అబో దగ్గరగా స్టాక్ ప్రైస్ మూవ్ అయింది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ కి నియర్ గా స్టాక్ ఉంటుండడం. ఆఫ్టర్ రిజల్ట్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కామనే. సో స్టాక్ ఫాలో అయిందంటే రిజల్ట్స్ బ్యాడ్ గా ఉన్నాయని అయితే కాదు. అండ్ ఇతర నెంబర్స్ ని క్విక్ గా డిస్కస్ చేసుకుందాం. హనీవెల్ ఆటోమేషన్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబో ఉంది. గ్రాస్ మార్జిన్స్ ఆల్మోస్ట్ 50% దగ్గరగా ఉంటున్నాయి. సో ఇక్కడ కనిపించేవి కాదు, గ్రాస్ మార్జిన్స్ గురించి చెప్తున్నా. ఆల్మోస్ట్ 50% దగ్గరికి తీసుకురాగలుగుతూ ఉండడం కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ వీళ్ళు రిజల్ట్స్ తో పాటు ₹95 per share ఎంటైర్ FY23 గాను వాళ్ళు డివిడెండ్ గా ప్రకటించారు, విచ్ ఇస్ 19% పే అవుట్. అది కూడా మనం పాజిటివ్ సైడ్ చూడొచ్చు. సో ఎంటైర్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ ₹95 per share ఎంటైర్ FY23 ఎండింగ్ గాను వీళ్ళు ప్రకటించారు. నెక్స్ట్ టేస్టీ బైట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని ప్రకటించారు. నెంబర్స్ ఆన్ క్వార్టర్ బేసిస్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో రెవెన్యూస్, ఆపరేటింగ్ సైడ్ అండ్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ నెంబర్స్ తో పాటు వీళ్ళు ₹2 per share డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. నెక్స్ట్ క్లీన్ సైన్స్ నెంబర్స్ క్వార్టర్ బేసిస్ లో క్లీన్ సైన్స్ నెంబర్స్ లో స్లైట్ డిక్లైన్ కనిపిస్తుంది. ఒక బిగ్ సర్ప్రైజ్ ఏం కాదు, కానీ స్లైట్ డిక్లైన్. బట్ ఇక్కడ పాజిటివ్ గా చూడాల్సింది లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మార్జిన్స్ లో వస్తున్న ఇంప్రూవ్మెంట్. ఈవెన్ స్టిల్ రెవెన్యూలో కొంత ఎక్కువ డిక్లైన్ కనిపిస్తుండడం, మార్జిన్స్ లో వస్తున్న ఇంప్రూవ్మెంట్ ప్రాఫిటబిలిటీని స్లైట్ గా ఇంపాక్ట్ చేసింది నెగిటివ్ గా. సో ఓవరాల్ నెంబర్స్ ఈవెన్ రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ క్వార్టర్ బేసిస్ లో డిక్లైన్ అవుతున్నా మార్జిన్స్ లో వస్తున్న ఇంప్రూవ్మెంట్ తో మన ఓవరాల్ నెంబర్స్ ని నెగిటివ్ నుంచి న్యూట్రల్, ఇంకా చెప్పాలంటే స్లైట్ పాజిటివ్ గానే గమనించవచ్చు. అండ్ ఫైనలీ వేదాంత్ ఫ్యాషన్స్ ఫ్రెండ్స్, వీళ్ళ ప్రమోటర్ రవి మోడీ గారు నియర్లీ 7%
దగ్గరగా OFS లో తనకుంటున్న వాటాని 1161 రూపీస్ ఫ్లోర్ ప్రైస్ లో సెల్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ నీడ్ ఉంటే ఇంకొక 2.88% దగ్గరగా వాటాని కూడా సెల్ చేస్తారని చెప్తున్నారు. బట్ ఇది మనం నెగిటివ్ గా తీసుకోకూడదు, బికాస్ ఈ ప్రమోటర్ రిలేటెడ్ గా హోల్డ్ చేస్తున్న వాటా ప్రెసెంట్ 84.88% దగ్గరగా ఉంది. బట్ సెబీ గైడ్ లైన్స్ ప్రకారం అది 75% కి రావాలి. సో తనకున్న వాటాని తగ్గించుకొని సెబీ గైడ్ లైన్స్ ని ఫాలో అవడానికి ఈ OFS ని చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్ ఇది మార్కెట్ లో నెగిటివ్ కాదు. అండ్ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఇవాళ HNIs కి అండ్ రేపు May 19th రీటైలర్స్ కి అవకాశం అయితే ఉంటుంది. అండ్ అగైన్ చెప్తున్నాను, ఫ్లోర్ ప్రైస్ 1161. అండ్ రాజస్థాన్కి సంబంధించిన ఒక స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ట్రేడింగ్ విత్ ఏ ప్రో అనే ఛానల్ నేమ్ తో ఆల్మోస్ట్ 40,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉంటున్న అతను ఒక కంపెనీని ఫామ్ చేసి ఆ కంపెనీలో డబ్బులు పెడితే మేము ఆ డబ్బులు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెడతాం అండ్ ఖచ్చితంగా మీకు ఇలాంటి గ్యారంటీడ్ రిటర్న్స్ ఉంటాయని పీపుల్ కి ప్రామిస్ చేస్తూ ఉండడం. అండ్ తన మాట నమ్మిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ పీపుల్ 25 lakhs అంతకంటే ఎక్కువగానే అతని కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ప్రామిస్డ్ రిటర్న్స్ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. బట్ ఎంతకీ అతను ప్రామిస్ చేసిన రిటర్న్స్ రాకపోతూ ఉండడం అండ్ ఈవెన్ పెడుతున్న క్యాపిటల్ పై కూడా లాస్ అవుతూ ఉండేసరికి ఇది అక్కడ ఉంటున్న పోలీసులకు కంప్లైంట్ చేయడం, ఇలా మా దగ్గర డబ్బులు తీసుకొని కంపెనీ ద్వారా మాకు ఇలా ఖచ్చితంగా రిటర్న్స్ ఉంటాయని ఆఫర్ చేసి మమ్మల్ని మోసం చేశారనే కంప్లైంట్స్ తనపై వస్తుండేసరికి పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా వాళ్ళ రిలేటెడ్ గా నెంబర్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ అన్ని బయటపడ్డాయని, వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ కారణంగా కోట్లలో ఇన్వెస్టర్స్ లాస్ అయ్యారనేలా సైబర్ పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తూ అతనిపై కేసుని నమోదు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా రిటర్న్స్ ఉంటాయి, మీరు మా దగ్గర డబ్బులు పెట్టండి, ఆ డబ్బుల ద్వారా మేము మీకు స్టాక్ మార్కెట్ లో ఏం జరుగుతున్నా మీకు ఇంత % ప్రాఫిట్ ని మీకు ఇస్తామని ప్లాట్ఫామ్స్, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఎవరైనా మనకి అష్యూరెన్స్ ని ఇస్తున్నా గుర్తుంచుకోవాల్సింది, స్టాక్ మార్కెట్ లో ఎవరు కూడా ఖచ్చితంగా ఇంత రిటర్న్స్ ని మీకు డెలివర్ చేస్తామన్న ఒక ప్రామిస్ ని చేయలేరు. బికాస్ నెక్స్ట్ డే గ్లోబల్ గా జరిగే ఏ చిన్న ఈవెంట్స్ తో మార్కెట్ ఎంత పెరుగుతుందో ఎంత పడుతుందో కూడా ఎవరు 100% అక్యురసీతో చెప్పలేరు. ఎస్టిమేట్స్ మాత్రమే చేయగలరు. అక్యురసీ 100% ఎవరి దగ్గర ఉండదు. కాబట్టి ఇలాంటి క్లైమ్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు మోస్ట్లీ ఫేక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి బిగినర్స్ ఖచ్చితంగా ఈ రిటర్న్ నేను మీ స్టాక్ మార్కెట్ నుంచి తీసుకొస్తానని మీతో ఎవరైనా చెప్తూ ఉంటే వాళ్ళ మాటల్ని నమ్మకండి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిన్నటి రోజు అండ్ ఇవాల్టి ట్రేడింగ్ సెషన్ లో కూడా మనకి సపోర్ట్ తీసుకున్న రేంజ్, ఇంపార్టెంట్ రేంజ్ 18,090 to 18,120 అండ్ ఇక్కడ నుంచి అబోవ్ 18,180. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 43,580 అండ్ అబోవ్ 43,840. నిఫ్టీ రేంజ్ స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం కదా, 18,000 to 18,500. ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది అప్కమింగ్ డేస్ లో అని పర్సనల్ గా నేను భావిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.